క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఒకసారి ఆయన పరిశుద్ధ వాక్యమును యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమం ద్వారా మన్నా టీవీ ద్వారా వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్యము నిమిత్తమై ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీ వందనములు. మరి యొక్క తరుణమును ప్రభా మా జీవితంలో నీవు అనుగ్రహించినందుకు స్తుతులు ప్రభా. మా దినముల్లో నీవు ఇచ్చిన క్షేమము కొరకు, నెమ్మది కొరకు, సమస్తమైన ఈవుల కొరకు, ఉపకారముల కొరకు వందనములు. లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నువ్వు మా పట్ల ఎంతో నమ్మదగిన దేవుడవు. నీ ప్రేమ కొరకు, వాత్సల్యత కొరకు స్తుతులు ప్రభా. యేసు ఇచ్చే ఆశీర్వాదం అనే కార్యక్రమం జరిగించుటకు ప్రభా నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభా. నేటి వాక్యాన్ని కూడా మీరు దీవించండి. తెలియని సత్యములను నీ వాక్యము ద్వారా మాకు తెలియజేయండి ప్రభా. నీ వాక్యం ఎంతో మర్మమైనది ప్రభా. మర్మమైన నీ వాక్యమును, మరుగు మాటలను ప్రభా మాకు తెలియజేసి మా ప్రవర్తన దిద్దుకోవడానికి నీకు అనుకూలముగా ప్రభా, నీకు ఇష్టమైన వారంగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని యేసునామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడ చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఈ వాక్యంలో ప్రవక్త అయిన యోనా విషయమై చెప్పబడింది. అతనికి దేవుడు ఎలాంటి ఆజ్ఞనిచ్చినాడు? ప్రవక్తగా ఉండిన యోనా దేవుని మాటకు విధేయత చూపక ఎలాగ నిరాకరించినాడు? దాని పర్యవసానాలు ఎలాగా ఉన్నాయి? తర్వాత విధేయత చూపడానికి యోనా ఎలాగా ఇష్టపడినాడు? అతని యొక్క శ్రమలు, వీటన్నిటిని గురించి ఈ చిన్న గ్రంథంలో మనం చూడగలం. దేవుడు ఏం చెప్పాడంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడిచ్చిన మాట ఇది. యోనాతో యెహోవా చెప్తున్న మాట ఏమంటే, దేవుడు చెప్తున్న మాట, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. నినివే పట్టణము అషూరు దేశానికి లేదా అషూరు రాజ్యానికి ఒక ప్రధానమైన పట్టణం, ప్రధాన నగరం. కాబట్టి అక్కడ ఎంతో జనాభా ఉండింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే హింసతోనూ, క్రూరత్వంతో, యుద్ధముతో, పలు రకాలైన అవినీతి కార్యములతో నింపబడినవారు. సహజంగా పట్టణాలు ఎలాగుంటాయి? పట్టణాల్లో ఎంతో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అదే సమయాల్లో అక్కడ వాళ్ళకి కావలసిన రీతిలో ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తులు, ధనికులైన వాళ్ళు ఉంటారు. అక్కడ దేవుని క్రమం కానీ, దేవుని వాక్యానికి లోబడాలని కానీ, దేవుని మాటను ప్రకటించు మనుషులు కానీ, వాళ్లను లక్ష్యం చేయటం కానీ, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పరిస్థితులు పట్టణాల్లో సహజంగా మనం చూడలేము. నినివే పట్టణం కూడా అలాంటిది. ఈ పట్టణంలో ఉన్న ప్రజలు క్రూరులైన మనుషులంట, హింసను, యుద్ధాన్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళంట. అదే సమయంలో ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉండినారంట వీళ్ళు. కాబట్టి ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉండే ఈ పట్టణము, వాళ్ళ యొక్క దోషము యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి ఘోరమైనదిగా కనబడింది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, యోనాని అక్కడికి వెళ్ళి వాళ్ళని హెచ్చరించమని చెప్తున్నాడు. యోనా దేవుని మాటను తీసుకొని అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని హెచ్చరించాలి. తద్వారా వాళ్ళల్లో మార్పు కలిగి, వాళ్ళ ప్రవర్తనను మార్చుకొని, వాళ్ళ క్రూరత్వం నుంచి, హింస నుంచి, యుద్ధాల నుంచి వాళ్ళు వెనకకు మరలి దేవుని వైపు తిరగాలని, పశ్చాత్తాపపడాలని, వాళ్ళ పాపాలను ఒప్పుకోవాలని, క్రీస్తును, యేసు ప్రభువును దేవుణ్ణి నిజరక్షకుడుగా వాళ్ళు అంగీకరించాలని, తద్వారా మేలుకరమైన మార్గంలోనికి వాళ్ళు రావాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే యోనా ఏం చేశాడంటే, ఇశ్రాయేలీయులకు నినివే పట్టణస్థులు శత్రువులు కాబట్టి, వాళ్ళు క్రూరులైన మనుషులు కాబట్టి, ఇతను ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి మా శత్రువులతో దేవుని వాక్యాన్ని చెప్పాల్సిన పనేంటి అనుకున్నాడేమో. లేకపోతే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంగీకరిస్తారో లేదో, లేకపోతే ఏమవుతుందో అనుకున్నాడో. కానీ దేవుడు చెప్పిన మాటకు యోనా
విధేయత చూపలేకపోయాడు. మనమైనా అంతే. దేవుడు ఒక మార్గంలో వెళ్ళమంటే, దేవుడు ఒక మాట చెప్తే ఆ మార్గంలో వెళ్ళటము, ఆ మాటని అనుసరించడానికి మన ఇష్టం కలిగి ఉండం. మన శరీరము లేకపోతే మనలో ఉన్న ఆలోచన దేవుని ఆలోచనకి వ్యతిరేకమైంది. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని దేవుని వాక్యం చెప్తాను. దేవుని తలంపులు ఉన్నతమైనవి, పరిశుద్ధమైనవి, మనుషులను మార్చేవి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగినవి దేవుని యొక్క తలంపులు. కానీ మానవుని యొక్క తలంపులు ఏంటంటే, మానవుని యొక్క తలంపులు మన కంఫర్ట్నే, మన శ్రేయస్సునే, మన యొక్క క్షేమాన్నే మనం చూసుకుంటాం. దేవుడు వెళ్ళమన్న మార్గంలోనికి వెళ్ళి నష్టాలను తెచ్చుకోవడం లేకపోతే ఇబ్బంది పడటం మానవుడు సాధారణంగా ఇష్టపడే విషయం కాదు. ఇక్కడ నినివే పట్టణానికి వెళ్ళమని చెప్తే యోనా ఏం చేస్తున్నాడంటే తర్షీషు పట్టణానికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. దానికోసం ఏం చేస్తున్నాడు ఈయన? ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక, యెహోవా సన్నిధిలో నిలవకుండా వెళ్ళిపోవాలనుకున్నాడు. యెహోవా సన్నిధిలో నిలబడితే, దేవుని సన్నిధి నాతో కూడా ఉంటే నేను ఎక్కడికి ప్రయాణం చేసినా అది క్షేమకరమైనదిగా ఉంటుంది. దేవుని సన్నిధి నాతో ఉంటే నేను ఎవరికి ప్రకటించినా దానిలో మేలు కలుగుతుంది, జీవం ఉంటుంది, ఉజ్జీవం వస్తుంది, ప్రజలు పాపాలను ఒప్పుకుంటారు, పశ్చాత్తాపపడతారు, దేవుని మార్గంలోనికి వస్తారు. నేను కేవలము ఒక మనుషునిగా దేవుని మాటను పట్టుకొని నిలబడినప్పుడు దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు, తన శిలువ యొక్క ప్రభావాన్ని ఉపయోగిస్తాడు. తద్వారా మనుషులు పశ్చాత్తాపంలోనికి వస్తారు, మారు మనసులోకి వస్తారు అనే విషయాన్ని యోనా గ్రహించలేకపోయాడు. యోనా ఒక పరిపక్వత లేని ప్రవక్త. ప్రవక్తలైన వాళ్ళు సాధారణంగా దేవుడు ఏం చెబితే అదే చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, దేవుని మాటకి తూచా తప్పకుండా విధేయత చూపేవాళ్ళు ప్రవక్తలు. కానీ యోనా అలా చేయలే. యోనా తన శత్రువులకి బోధ చేయమని దేవుడు చెప్తా ఉంటే దేవుని మాటను అలక్ష్యము చేసి, నిర్లక్ష్యం చేసి, యెహోవా సన్నిధిలో నిలబడకుండా కేవు ఇచ్చి అంటే టికెట్కి డబ్బులు రెడీ చేసుకొని తను వెళ్ళి తర్షీసు పట్టణానికి వెళ్ళిపోవాలని ఇతను చూస్తూ ఉన్నాడు. తర్షీసు పట్టణము ఒక సముద్ర మార్గ వాణిజ్యానికి సంబంధించిన నౌకాశ్రయం ఉన్న పట్టణం అంట. తర్షీసు పట్టణం చాలా పెద్ద పట్టణము. అక్కడ చాలా కంఫర్ట్ ఉంటుంది. అక్కడ నేను కూడా వెళ్ళి ఆ కంఫర్ట్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నాడే తప్ప దేవునితో కలిసి నడవడం ద్వారా నినివే పట్టణస్థులు, అక్కడున్న అనేక మంది, మహాపట్టణమైన ఈ పట్టణంలో నేను సువార్తను ప్రకటించాలి, ఆ ప్రజలను రక్షణ మార్గంలోనికి నడిపించాలి, వాళ్ళు పశ్చాత్తాపపడేలాగా వాళ్ళ యొక్క క్రమము లేకపోతే వాళ్ళ యొక్క మార్గము సరి అయినది కాదు అని వాళ్ళను హెచ్చరించుటకు యోనా ముందుకు రాల. దేవుడు ఈ పట్టణస్థుల విషయమై భారమును కలిగి ఉన్నాడు. మనుషులందరి విషయమై దేవుడు గొప్ప భారాన్ని కలిగి ఉన్నాడు. నా రూపంలో సృజించబడిన ఈ మనుషులు నేను చెప్పినట్లుగా నడుచుకొని వాళ్ళ మార్గాలను దిద్దుకొని సత్ప్రవర్తన కలిగిన వారే నన్ను పోలి నడుచుకోవాలి, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని వాళ్ళ జీవనాలని గడపాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ మనము మన సొంత మార్గాల్లోకి వెళ్ళిపోయి ఆయా దేవతలను, దేవుళ్ళు అనే వాళ్ళని మనం పూజించడం మొదలుపెట్టి మన ఇష్టానుసారమైన ప్రవర్తనతో మనం ఏమైనా చేయగలమని, భ్రమపరిచే ఆత్మతో మనం నింపబడి మనం ఏమైనా చేయగలమని అనుకుంటాం. కానీ యోనా దేవుని మాటకు విధేయత చూపకుండా ఒక ఓడను చూచాడంట. దానికి కేవు రెడీ చేశాడంట. ఫ్రైట్ అన్నాడు, అంటే ఓడ యొక్క కూలి. ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ఓడకి సంబంధించిన ఆ ఓడ ఎక్కాలంటే కొంత డబ్బులు, టికెట్ కావాలి కాబట్టి దాన్ని రెడీ చేసుకొని కంఫర్టబుల్ జోన్లోకి, కంఫర్టబుల్ ప్లేస్లోకి వెళ్ళాలని యోనా తలంచినాడు. యోనా గనుక దేవుని మాట వినుంటే ఈ ఫ్రైట్, ఓడ కూలి, కేవు అని చెప్పాడు వాక్యంలో, ఈ కేవు లేకుండానే తన ప్రయాణాన్ని చేయగలిగేవాడు యోనా దేవుని మాట వింటే. అనేక మంది ప్రవక్తలు దేవుని వాక్యంలో ఎంత మాత్రం వాళ్ళ చేతిలో డబ్బులు ఏమీ లేకుండానే, కేవు లేకుండానే అనేక ప్రాంతాలకు ప్రయాణం చేశారు. ఏలియా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు. అగ్ని రథములు, గుర్రములు అతన్ని తీసుకొని వెళ్ళాయంట. ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళిపోయాడు. ఆహాబు రాజు పట్టుకోవాలని ఏలియా విషయంలో చూసినప్పుడు ఏలియా అక్కడ కనబడేవాడు, వెంటనే అదృశ్యమైపోయేవాడు. దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఏలియా.
దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా ఏ మాట అయితే చెప్తే ఆ మాటకు తూచా తప్పకుండా లోబడినవాడు కాబట్టి ఏలియాని దేవుని దూతలు, దేవుని ఆత్మ ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకొని వెళ్ళిపోతూ ఉండేది. కేవు యొక్క అవసరత లేదు. ఫిలిప్పు, కొత్త నిబంధనలో ఫిలిప్పు కందాకే కింద నపుంసకుడైన వ్యక్తిని కలవమని దేవుడు పంపించినాడు. అతడు పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళి రథము ముందు నిలబడి అతనితో మాట్లాడి అతనికి యెషయా గ్రంథంలో ఉన్న విషయాలను, దేవుని సువార్తను ప్రకటించిన తర్వాత అతనితో మాట్లాడి అతనికి బాప్తిస్మము ఇచ్చిన తర్వాత దేవుని ఆత్మ అతన్ని కొనిపోబడిందంట. ఫిలిప్పును కొనిపోబడింది. అతను అక్కడ కనబడలేక తర్వాత దేవుని మాట వింటే నీ చేతుల్లో డబ్బులు లేకపోయినా సరే, నీ చేతులు డబ్బుతో నింపబడకపోయినా సరే దేవుని కార్యాన్ని ఆయనే జరిగిస్తాడు. నా దగ్గర డబ్బులు లేవండి, లేకపోతే నేను ఏమీ లేకుండా ఊరికనే ఉన్నానండి, ఏమి చేయలేకపోతున్నానండి అని మనం చెప్తూ ఉంటాం. కానీ నువ్వు నిశ్చయముగా దేవుని మాటకు లోబడినప్పుడు, 100కి 100 పాళ్ళు ఆయన మాటకు విధేయత చూపినప్పుడు నీ డబ్బుతో ఆయనకి సంబంధం లేదు. పరలోకపు ధననిధులు అవి ఎన్నటికీ ఎప్పటికీ తరిగిపోని ధననిధులు. విశ్వాసమును మనం నేర్చుకుంటే ఆ ధననిధుల యొక్క ప్రవాహము నీ జీవితాంతం ఉండదు. నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే మేలుకరమైన వాటిని దేవుడు చేస్తాడు. నీవు డబ్బు వైపు చూడవలసిన పని లేదు. ఈ లోకంలో బంగారము, ధనము, లేకపోతే ఏం అదుందా ఇదుందా, నాకు ఇంత తక్కువైంది అంత తక్కువైందో మనం వెతకాల్సిన పని లేదు. దేవుని ధర్మశాస్త్రంలో, దేవుని వాక్యములో ఇలాగ అనేక మంది దేవుని యొక్క ఆత్మతో కొనిపోబడ్డారు. వాళ్ళకి డబ్బు యొక్క అవసరత లేదు. ప్రాముఖ్యంగా మన ముందున్న సేవకులు కూడా వాళ్ళు డబ్బుతో వ్యవహరించాల. డబ్బు అనేది వాళ్ళ యొక్క సేవకు ఏ మాత్రం కూడా ఒక కొలబద్ద కాలేదు. డబ్బు లేకపోయినా పర్వాలేదు, నేను దేవునితో ఉంటే చాలు, దేవుడే నన్ను పోషిస్తాడు, దేవుడే నన్ను నిలబెడతాడు, ఆయన కార్యాన్ని జరిగిస్తాడు, నేను దేవుని వైపు చూస్తూ ఉంటే, సిలువ వైపు నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే నాకు కావలసిన ధననిధులను ఆయనే దయచేస్తాడు, ధనము నా వెనక వస్తుంది, నాకు కావలసిన సమయంలో దేవుడే నా అక్కర్ను తీరుస్తాడు, నా కొరతను తీరుస్తాడు అని దేవుని మీద నమ్మకం ఉంచిన వారు మన ముందున్న సేవకులు. కానీ యోనా ఏం చేసినట్టే ప్రయాణమునకు కేవు ఇచ్చాడంట. ఈ దినాల్లో మనుషులు కేవు లేని ప్రయాణం, టికెట్ లేని ప్రయాణం కూడా చేస్తా ఉన్నాం. నేను కూడా ఒకసారి టికెట్ లేని ప్రయాణం చేసినాను. అనుకోకుండా నా స్నేహితునితో కలిసి గుంటూరు నుంచి తెనాలి మార్గంలో ట్రైన్లో వెళ్ళాను. దాని కొరకైన టికెట్ ఒకటే ఉంది, ట్రైన్ కదిలిపోతుంది. సడన్గా మేము ట్రైన్లోకి వెళ్ళిపోయాము. ఒక టికెట్తో ఇద్దరం ప్రయాణం చేసాం. తర్వాత కాలంలో నేను మారు మనసు పొందే సందర్భంలో దేవుడు నాకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసినాడు. అది జ్ఞాపకం చేయబడినప్పుడు రైల్వే వారికి చెందవలసిన ధనమును నేను తిరిగి వాళ్ళకి చెందేలాగా ఆ డబ్బులను, ఆ టికెట్లు కొని నేను ప్రయాణం చేయకుండా ఉండిపోయాను. నువ్వు ఎప్పుడైనా కేవు లేని ప్రయాణం చేసావా? టికెట్ లేని ప్రయాణం చేసావా? వీళ్ళను నేను వాళ్ళు పట్టించుకోవట్లేదులే, లేకపోతే ట్రైన్లో ఎక్కువ మంది జనాభా ఉంటారులే, నేను టికెట్ లేకపోయినా వెళ్ళి నా స్టేషన్లో నేను దిగిపోవచ్చు అనుకున్నామేమో, బస్సులో ఎంతోమంది ఉంటారులే, నేను టికెట్ కొనుక్కోకుండా వెళ్ళొచ్చులే అనుకుంటామేమో. కానీ న్యాయంగా నువ్వు ఎవరికి చెందవలసిన దాన్ని వారికి ఇచ్చివేయవలసి ఉన్నది. కేవు లేని ప్రయాణము, టికెట్ లేని ప్రయాణం కనుక నువ్వు చేసి ఉంటే దాన్ని తిరిగి ఇచ్చివేయాలి. తిరిగి గవర్నమెంట్కి చెందేలాగా, ఏ సంస్థదైతే ఆ సంస్థకు చెందేలాగా నువ్వు చేయాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన వారమైనాం. తిరిగి ఇచ్చివేయటం అనేది క్రైస్తవ జీవితంలో ఒక బహు ప్రాముఖ్యమైన విషయము. దేవునితో సమాధాన పడే విషయంలో తిరిగి ఇచ్చివేయుట అనేది బహు ప్రాముఖ్యత, లేకపోతే ప్రధానమైన విషయం, దేవునికి బహు ఇష్టమైన విషయం. యోనా ప్రయాణమునకు కేవు ఇచ్చి. కేవు లేని ప్రయాణం చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆదికాండంలో హనోకు దేవునితో కూడా నడిచినాడు. అతడు 300 ఏండ్లు దేవునితో నడిచినాడని దేవుని వాక్యంలో చెప్పబడింది. తర్వాత దేవుడు అతన్ని కొనిపోయాడు కాబట్టి అతడు లేకపోయాడు అని చెప్పాడు. హనోకు కూడా టికెట్ లేకుండానే ప్రయాణం చేశాడు, వెళ్ళవలసిన చోటుకి వెళ్ళినాడు. నిర్గమాకాండంలో మోషే కూడా మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. కొండ ఎక్కడానికి టూరిస్టుల బస్సులు కానీ, లేకపోతే అక్కడ ఉంటారు కదా ట్రావెలర్స్కి సంబంధించిన ప్యాసింజర్ వాటిని కానీ ఏం ఎక్కల. మోషే కొండ మీద కంట మేఘములో ప్రవేశించారంట, మేఘమే తీసుకెళ్ళి కొండ మీద పెట్టిందంట ఆయన. అపోస్తులైన యోహాను ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన పద్మాసు దీపంలోనికి పరవశుడయ్యంట, లేకపోతే అక్కడికి వెళ్ళిపోయాడంట. దేవుని ఆత్మ ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయింది.
నీవు దేవుని మాటను వింటే, దేవుడు వెళ్ళమన్న చోటకు నువ్వు వెళ్ళడానికి అంగీకారం తెలిపితే, ఇష్టం చూపితే దేవుని యొక్క పని అది. ఏమంటే నిన్ను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టడం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు ఏం చేశారంటే తన 12 మంది శిష్యులను పిలిచి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్తున్నప్పుడు 9వ వచనంలో, మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. దేవుడు చెప్తున్నమాట. బంగారం కానీ వెండి కానీ రాగి కానీ, అంటే వెండి రాగి అంటే ఇవి డబ్బులకు సంబంధించిన విషయాలు. సో ఇలాంటి వాటిని మీరు తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు. మీరు దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు మీ పోషణ విషయంలో మీ బాధ్యతను దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మీరు బంగారం కావాలి, లేకపోతే నేను ప్రయాణం చేసి వెళ్తున్నాను, నా చేతిలో నా జేబులో కొన్ని డబ్బులు ఉండాలి అని నువ్వెన్నడూ ఆలోచించవలసిన పని లేదు. దేవుని పనిని చేయడానికి నువ్వు ముందుకు వచ్చినప్పుడు దేవుడే నీ పనిని చేయడానికి ముందుకు వస్తాడు. నువ్వు దేవుడు పనిని చేయడానికి ఒక్కడుగు ముందుకేస్తే దేవుని దూతల యొక్క సమూహము నీకు కాపుదలగా ఉంటుంది. కాబట్టి నీకు కావలసిన వాటిని అన్నిటినీ దేవుడే సిద్ధం చేస్తాడు. దేవుడే తన మార్గాన్ని నీ కొరకు సిద్ధపరుస్తాడు. యోనా కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. యోనా చూడండి, యోనా విషయమే చెప్పుకున్నది అదే మనం. యోనా పరిపక్వత లేని ప్రవక్త, దేవుని చిత్తముని 100% నెరవేర్చాలి అనే ఆలోచన లేనివాడు. యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది కానీ దానికి విధేయత చూపడానికి యోనా అంగీకారం తెలపట్ల, ఇష్టం లేదు. కాబట్టి నినివే పట్టణస్థుల ఘోరమైన దుష్క్రియలను దోషమును బట్టి శిక్ష కలుగుద్ది అనే విషయాన్ని, దుర్గతి కలుగుద్ది అనే విషయాన్ని ప్రకటించడానికి భయపడి యోనా కేవు ఇచ్చి మరి ఒక మార్గంలో వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఒక సేవకుడైన వ్యక్తి, ఒక బోధకుడైన వ్యక్తి అతడు అవిధేయత చూపితే తన చుట్టూ ఉన్న వారికి ప్రమాదాన్ని తెచ్చిపెడతాడు. తన సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడతాడు. ఒక సరి అయిన ప్రార్థన లేని వ్యక్తి, మెట్టు లేని వ్యక్తి ఒక బోధకుడుగా ఉంటే, నాయకుడుగా ఉంటే, సంఘానికి నాయకుడుగా ఉంటే అతని వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. సంఘం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. లేకపోతే యోనా అవిధేయత వల్ల సముద్రంలో గొప్ప తుఫాను వచ్చిందంట. ప్రయాణికులు ఏం చేశారంటే వారి సరుకులను సముద్రంలో పడవేయాల్సి వచ్చిందంట. చుట్టూ ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విలువైన వస్తువులను పోగొట్టుకున్నారు, సముద్రంలో పడేశారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలే దక్కే పరిస్థితి లేదు, వీటినన్నా పడేస్తే వాళ్ళ యొక్క ఓడ తేలికవుద్దేమో, మేము ప్రయాణాన్ని క్షేమకరమైన రీతిలో చేయగలమేమో అనుకున్నారు. యోనా అవిధేయతను బట్టి, విధేయత చూపకపోవడాన్ని బట్టి అన్యులైన ఈ వ్యక్తులు కష్టాల్లోకి, నష్టాల్లోకి వెళ్ళిపోయారు, ప్రమాదంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ అన్యులైన వ్యక్తులు నినివే పట్టణంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ యొక్క దుష్టత్వము లేకపోతే వాళ్ళ యొక్క పాపపు క్రియల విషయమే హెచ్చరించకపోవడాన్ని బట్టి యోనా వాళ్ళు అదే మార్గంలో కొనసాగుతారు. వాళ్ళకు నిజ దేవుడు ఎవరో తెలీదు, ఆయన ఇచ్చే రక్షణ తెలీదు, ఆయన ఇచ్చే మారు మనసు తెలీదు, వాళ్ళ పాపాలను ఒప్పుకోవాలని తెలీదు, పశ్చాత్తాపడాలని తెలీదు. అలాంటప్పుడు వాళ్ళకి నిత్య జీవమునకు సంబంధించిన, నిత్యమైన మార్గమునకు సంబంధించిన అభిప్రాయం వాళ్ళ జీవితాల్లో కలిగే అవకాశం కూడా ఉంది. కానీ మనము దేవుని యొక్క సేవకుడిగా మనం ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదివితే, మారు మనసు పొందిన వాడివైతే నీవు దేవుడు చెప్పిన మాటని 100% నెరవేర్చాలి, అంగీకరించాలి. ఆయన చెప్పిన మార్గం ఏమైతే ఉందో దాన్ని అనుసరించడానికి ఇష్టపూర్వకంగా ముందుకు రావాలి, ఇష్టపూర్వకంగా. కానీ యోనా ఏం చేసినంటే యెహోవా సన్నిధిలో నిలువక ప్రయాణమునకు కేవు ఇచ్చి మరి ఒక మార్గంలో ప్రయాణం చేసింది. తన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయేమో కనుక కేవు ఇచ్చి టికెట్ కొనుక్కొని మరొక మార్గంలోకి వెళ్ళిపోయి కంఫర్టబుల్ జోన్లో కూర్చుందామని యోనా తలంచుకున్నాను. మన దగ్గర అయినా అంతే, డబ్బులు ఉన్నాయి కదా, నేను ఏమైనా దాన్ని కొనుక్కుంటా, దీన్ని కొనుక్కుంటా, నేను మంచి మంచి ఆహారపు అలవాట్లను అభివృద్ధి చేసుకుంటా, తద్వారా చాలా కాలం బ్రతుకుతా అని మనం అనుకుంటాం. నీ ఆహారాన్ని బట్టి లేకపోతే నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి నీ జీవన ప్రమాణాలు లేకపోతే నీ జీవిత కాలం ఏమన్నా పెరగదు, ఏం పెరగదు. దేవుని యొక్క మాట వింటే అదే నీకు గొప్ప క్షేమం. ఏలియా కాకోలము చేత పోషించబడ్డాడు, నీవు కూడా పోషించబడబడతావు. దేవుని మాట వింటే ప్రయాణానికి కేవు ఇచ్చినట్టుగా నీ సొంత డబ్బులు ఇచ్చి నువ్వు అది చేయాలి ఇది చేయాలి అని మనం అనుకోవాల్సిన పని లేదు.
1వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఓడ నాయకుడు చూడండి ఏమన్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది? నీకేమొచ్చింది? నువ్వేంటి అలా పడుకొని ఉన్నావు? మేమందరం ఎంత భయకంపితులం అయిపోతున్నాం. మా విలువైన వస్తువులు తీసుకెళ్ళి సముద్రంలో పారేసాము, అయినా మాకు క్షేమం ఉందని గ్యారెంటీ లేదు. నువ్వింత కంఫర్టబుల్గా, ఎంత సౌఖ్యంగా ఎందుకు చక్కగా నిద్రపోతున్నావు? నీకేమొచ్చింది? ఓయి నిద్రపోతా, ఇది నిద్రకు సమయమా? మేమందరం మా దేవుడికి ప్రార్థన చేస్తున్నాం కదా, నువ్వు కూడా నీ దేవుడికి ప్రార్థన చేయి. ఒకవేళ ఆ దేవుడు వచ్చి మనల్ని అందరినీ కనికరిస్తాడేమో, మనల్ని అందరినీ కాపాడుతాడేమో అని ఆయన చెప్తున్నాడు. కానీ ఒక ప్రవక్త బహు చురుకైన వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఇతరుల కన్నా, చుట్టూ ఉన్న వాళ్ళకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళుగా, చురుకైన వాళ్ళుగా, వాళ్ళకు తెలియని వాటిని కూడా వీళ్ళ ముందు ఆలోచించి దాని నిమిత్తమే ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటారు. కానీ యోనా దేవుని మార్గం నుంచి ప్రక్కకు రావడం వల్ల, నినివేకి వెళ్ళాల్సిన వాడు తర్షీస్కి వెళ్ళడం వల్ల, వ్యతిరేకమైన దిశలోకి వెళ్ళడం వల్ల, ఆపోజిట్ వేలోకి వెళ్ళడం వల్ల తన యొక్క ఆత్మీయ స్థితిలో అతను చచ్చిన వాడైపోయాడు. కాబట్టి ఇతడు నిద్రపోత అయిపోయాడు. ఎలాంటి నిద్ర? ఇది శారీరక సంబంధమైన నిద్రే కాదు, ఆత్మీయ నిద్రలోకి వెళ్ళిపోయాడు అతను. ఇంకా అతను ప్రార్థన చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుణ్ణి ఏమని ప్రార్థన చేయగలడు? దేవుని మాటకు విధేయత చూపక కేవు ఇచ్చి ప్రయాణానికి వేరొక మార్గాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మాట్లాడి, దేవా ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటకు తీసుకురండి అని చెప్పే పరిస్థితి. ఎందుకంటే ఆ సమస్యకు కారణం అతడే. ఇతడు పరిపక్వత లేనివాడు, సరి అయిన ప్రార్థన, సరి అయిన విధేయత లేనివాడు, వాక్యానికి 100% లోబడనివాడు. కాబట్టి ఇతడు దేవుణ్ణి అడిగే విషయంలో ఏమి గ్రహింపు లేకుండా నిద్రపోతున్నాడంట. వాళ్ళందరూ వచ్చి అతను ఓడ నావికుడు వచ్చి చెప్తాడు, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చిందయా? లేచి ప్రార్థన చేయి, ఒకవేళ నీ దేవుడు ఏమన్నా కనికరిస్తాడేమో అని చెప్తే 9వ వచనంలో, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇతను చూడండి ఏం చెప్తాడు, సముద్రానికి భూమికి సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన యెహోవా దేవుడు, ఆయన ఆకాశమందు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన యందు నేను భయభక్తులు గలవాడను. నేను యెహోవా యందు భయభక్తులు కలిగి, చూడండి మనం కూడా అదే చెప్తాం, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడినండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెళ్తానండి, నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి అంటాం. కానీ మనం దేవుని మాట వినాల్సి వచ్చినప్పుడు, దేవుడు చెప్పిన దాని ప్రకారం వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం ఎక్స్క్యూజెస్ అడుగుతాం. ఇదొక్కటేలే ఎలాగోలాగా చేద్దాము అని మనం తలంచు. యోనా కూడా అలా చేశాడు. అన్నిట్లో దేవుని మాట వింటా, కానీ నినివే పట్టణానికి వెళ్ళే విషయంలో మాత్రం దేవుని మాట వినకపోయినా పర్వాలేదులే, ఎలాగో తర్షీస్కి వెళ్ళి దేవుడు కృప కలిగిన వాడు కదా, నన్ను క్షమిస్తాడులే, తర్వాత మళ్ళీ నేను దేవునికి ప్రార్థన చేయొచ్చులే అనుకొని అలాగా ఉండిపోయి వాళ్ళతో చెప్తున్నాడు, నేను సముద్రానికి భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవునికి భయభక్తులు కలిగిన వాడను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను అని చెప్తున్నాడు. కానీ 11వ వచనంలో, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అతను ఆ విషయాన్ని చెప్పండి, యోనా, అయ్యా నన్ను దేవుడు ఇలాగ వెళ్ళమంటే నేను ఇలాగ వెళ్తున్నాను, కాబట్టి మనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే నీవు చేసిన పని ఏంటి అని అడుగుతున్నారు. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది అని అడిగాడు ఒకసారి. మళ్ళీ అన్ని లేని వ్యక్తులు అడుగుతున్నారు, నీవు చేసిన పని ఏమని అతను అడిగినాడు. ఏం పని చేశావు నువ్వు? నా దేవుడు సృష్టికర్త అంటున్నావు, ఆకాశాన్ని భూమిని సృష్టించాడు యెహోవా అని చెప్తున్నావు, ఆయన మాట వినాలని నీకు జ్ఞానం లేదా? నువ్వేం చేసావు? నువ్వు చేసిన పని ఏంటి అని వాళ్ళు అతను క్వశ్చన్ చేస్తాం. కాబట్టి ఇతను చెప్తున్నాడు 12వ వచనంలో, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదకు రాకుండా నిమ్మళించునని వారితో చెప్పాను. అతడు వారితో చెప్పాను. ఇతనికి పరిష్కారం కూడా తెలుసు. ఏ పరిష్కారం తెలుసు? ఈ గొప్ప తుఫాను, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చి, ఒక వ్యక్తి ప్రార్థన లేనివాడైతే తన కుటుంబం అంతటి మీద గొప్ప తుఫాను తేగలడు. నువ్వు ప్రార్థన లేని వ్యక్తిగా ఉండి, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ సరైన ప్రార్థన లేకుండా, వాక్యాన్ని సరిగ్గా నువ్వు అంగీకరించకుండా, లేకపోతే దానికి లోబడకుండా ఉంటే నీ చుట్టూ ఉన్న వారికి సమస్యని సృష్టించే వ్యక్తిగా నువ్వే ఉంటావు. అంతే, నువ్వే ఉంటావు.
అన్యులు కాదు. నీ చుట్టూ ఉండే వాక్యాన్ని తెలియని వాళ్ళు సమస్యకు కారణమని నువ్వు అనుకుంటావేమో కానీ అసలు కారణం నీలోనే ఉంటుంది. ఇక్కడ యోనాలోనే ఉంది అసలు సమస్య. చుట్టూ ఉన్న అన్యులైన వాళ్ళు పాపం వాళ్ళు రోజువారీగా వాళ్ళ వ్యాపారం కోసమో లేకపోతే వాళ్ళ దినసరి సరుకులు తీసుకొని వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళలో ఏ లోపం లేదు. ఇక్కడ తుఫాను రావడానికి ప్రమాదానికి కారణం లేకపోతే ఇలాంటి పెద్ద విపత్తు రావడానికి కారణం వాళ్ళు ఎవరూ కాదు, ఇతనే కారణం. ప్రార్థన లేని ఒక వ్యక్తి, మారు మనసు పొందిన ఒక వ్యక్తి, అతడు నిద్రపోతుగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే ఇతర ఆత్మల మీద, ఈ మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద, నశించిపోతున్న ఆత్మల మీద, నినివే పట్టణస్థుల మీద ఎలాంటి భారము లేనివాడుగా యోనా ఎలాగైతే ఉన్నాడో అలాగే మనం కూడా మన చుట్టూ ఉన్న వారి మీద ఎలాంటి భారమును కానీ బాధ్యతలు కానీ లేని వారముగా మనం ఉంటే మనమే ప్రమాదానికి కారణం. నీవే ప్రమాదానికి కారణం, నేనే ప్రమాదానికి కారణం. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు గ్రహింపునిస్తాడు. ఆ గ్రహింపును బట్టి మనం ప్రార్థన చేయించుండగా దేవునికి లోబడి దేవుని మాట చొప్పున చేసినప్పుడు దేవుడు గొప్ప ఫలితాలను ఇస్తాడు. యోనా కూడా నశించిపోతున్న వ్యక్తిగా ఉన్న యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను వచ్చింది అని చెప్పినవాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని చెప్పాడు. సముద్రంలో పడవేసిన తర్వాత అప్పుడు సముద్రం అంట మిక్కిలి నిమ్మడం అయిపోయిందట. తర్వాత కాలంలో సముద్రంలో ఉండి యోనా మత్స్యము చేత మింగబడి అక్కడ ఉండి అతను ప్రార్థన చేయించు ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉండి, నేను ప్రభువా నీ మాట వినలేదు ప్రభువా, నన్ను క్షమించండి, ఇప్పుడైనా నేను నీ మాట వింటాను ప్రభువా, నీవు చెప్పినట్లుగా నినివే పట్టణానికి వెళ్తాను ప్రభు అంటే దేవుడు తన ఏర్పాట్లు చేసినాడు. నీవైనా సరే మారు మనసు పొందితే నీవు ఒకవేళ జారిపోయేవేమో, విధేయత నుంచి వెనకకు వచ్చేవేమో, అవిధేయుడిగా మారిపోయేవేమో, ఇప్పటికైనా నువ్వు మళ్ళీ తిరిగి దేవుని మార్గంలోనికి రావాలి. దేవుని మాట వినాలి. దేవుడు చెప్పినట్లుగా చేయడానికి ఇష్టపడాలి. ప్రభువా నేను ఇలాంటి అక్రమంలోనికి వెళ్ళిపోయాను ప్రభువా, ఇలాంటి అవిధేయతలోనికి వెళ్ళిపోయాను ప్రభువా, నీ వాక్యాన్ని చదివాను కానీ నీ మాట సరిగ్గా నేను వినకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ముందుకు వెళ్ళాను ప్రభువా, నన్ను క్షమించండి, తిరిగి నేను నీ మార్గంలోనికి వస్తాను ప్రభువా, నువ్వు చెప్పింది నేను చేస్తాను ప్రభువా అని దేవుడిని నువ్వు అడిగితే కనుక దేవుడు నిశ్చయంగా నేను క్షమిస్తాడు. యోనాని దేవుడు క్షమించాడు. తనదైన ప్రణాళికను అమలు చేసి తిరిగి నినివే పట్టణానికి వెళ్ళేలాగా చేసినాడు. నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణస్థులకు దేవుడు చెప్పమన్న మాటను యోనా చెప్పినప్పుడు యోనా మాట విని నినివే పట్టణస్థులందరూ, రాజు మొదలుకొని సామాన్యుడి వరకు అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేశారంట, పశ్చాత్తాపంలోయారంట, వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారంట. దేవుడు ఇంకా 40 దినాల్లో నినివే పట్టణానికి నాశనం వస్తుందని యోనా ఎప్పుడైతే ప్రకటించినాడో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. అక్కడ మనుషులే కాదు, పశువులు, ఎద్దులు, గొర్రెలు అవి కూడా ఉపవాసం ఉన్నాయంట. వీళ్ళందరూ ప్రజలందరూ పశ్చాత్తాపడి ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు నినివే పట్టణమును ఉగ్రతకు, శాపమునకు అప్పగించగా, నాశనానికి అప్పగించక దేవుడు నినివే పట్టణాన్ని కాపాడినట్లుగా, దాని విషయమే పశ్చాత్తాపడినట్లుగా చెప్పాడు. కనుక మనము ఈ వాక్యాన్ని వినుచూ ఉండగా మనము కూడా పశ్చాత్తాపడాలి. మొట్టమొదటగా యోనా ఎలాగైతే అవిధేయత నుంచి విధేయతలోనికి వచ్చినాడో, తన మార్గంలో మార్చుకున్నాడో, తన దగ్గర డబ్బులు ఉన్నాయని లేకపోతే బంగారం ఉందని, అది ఉందని, ఇది ఉందని తన సొంత మార్గంలోనికి వెళ్ళి నష్టపోయిన యోనా తిరిగి దేవుని మార్గంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి క్షేమాన్ని తనకు అనుగ్రహించి తను చేయవలసిన పని ఏమైతే ఉందో దాన్ని జరిగించుటకు దేవుడు తన ప్రణాళికలను అమలు చేసినాడో, అలాగే మనం కూడా లోబడి ఆయన మాట విని ఆయన వాక్కునకు విధేయత చూపినప్పుడు, దేవా నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను ప్రభువా, ఇప్పటి వరకు నీ మార్గాల నుంచి నేను వైదొలిగిపోయాను ప్రభువా, వెనుదిరిగిపోయాను ప్రభువా, నీవు సృష్టికర్తవు ప్రభువా, నన్ను నిర్మించిన వాడవు ప్రభువా, నా పోషకుడు ప్రభువా, కానీ నేను నా ఇష్టానుసారమైన ప్రవర్తనతో నిన్ను దుఃఖపెట్టాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అని నీవు అడిగి యోనా కేవ్ ఇచ్చినట్లుగా నువ్వు టికెట్ లేని ప్రయాణం చేస్తే దాన్ని కనుక తిరిగి ఇచ్చివేసి, నువ్వు ఎవరి దగ్గరైనా దొంగిలిస్తే అవి తిరిగి ఇచ్చివేసి దేవునితో మనుషులతో నువ్వు సమాధాన పడితే నీ వాక్కు జీవము కలిగిందిగా ఉంటుంది. నీ వాక్కు దేవుని చేత పంపబడిందిగా ఉంటుంది. నీ మాట ఒక ప్రవచనంలాగా ఉంటుంది. అనేకులను ప్రభావితం చేస్తుంది. అనేకులు దేవుని మార్గంలోనికి రావడానికి కారణమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఇప్పటి వరకు నువ్వు ఎవరికి ప్రయోజనం లేని వ్యక్తిగా ఉన్నావేమో, నీ వల్ల ఏమీ జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని మాట విన్నప్పుడు, నీవు దేవుని మాటకు విధేయత చూపడానికి ఇష్టపడినప్పుడు, యోనా ఎలాగైతే తన యొక్క పాపము నుంచి
తన యొక్క అవిధేయత నుంచి పశ్చాత్తాపంతో ఒప్పుకొని వెనుదిరిగినాడో, అలాగా నీవు కూడా ఒప్పుకున్నప్పుడు దేవుడు మన అతిక్రమములను పూర్తిగా తుడిచివేసి, క్షమించి, వాటిని జ్ఞాపకం చేసుకోనకుండా ఉండి, క్షమించి తిరిగి మనల్ని సజీవులుగా నిలబెడతాడు, పరిశుద్ధులుగా నిలబెడతాడు. ఆయన పరిశుద్ధుడు కనుక అలాంటి పరిశుద్ధతను మనకును దయచేస్తాడు. అనేకులకు వాక్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా చేస్తాడు. ఆ వాక్యము జీవము కలిగిందై ఎటువంటి ప్రభావమునైనా సరే, శక్తినైనా సరే, సాతాను శక్తులను పడగొట్టి జయమును మనకు అనుగ్రహించాలని, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము, అది మన ఎదుటనే ఉన్నది. దాని కొరకు మనం ఆయన సన్నిధిలోకి రావాలని, మారు మనసు పొందాలని, దేవుని వాక్యాన్ని క్రమంగా చదవాలని, ధ్యానించాలని, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని, ప్రభా నా విషయంలో నీ చిత్తమేమైనదో ప్రభా నన్ను క్షమించి నాకు సహాయం చేయండి, నీ మాట వింటాను ప్రభా, నీవు చెప్పినట్లుగా చేస్తా ప్రభా, మారు మనసు పొందుతా ప్రభా, వాక్యాన్ని ధ్యానిస్తాను ప్రభా, ఇదిగో ఇతను క్రైస్తవుడుగా ఉండి నీ సేవకుడిగా ఉండి అవిధేయత చూపాడు ప్రభా, నేను అలా కాగా విధేయతతో నేను వెంబడిస్తాను ప్రభా, నా గత దినముల్లో ఉన్న అవిధేయతను ఒప్పుకుంటున్నాను ప్రభా, విడిచిపెడుతున్నాను ప్రభా, నీకు లోబడతాను ప్రభా, సంపూర్ణంగా నన్ను నీకు అప్పగించుకుంటాను ప్రభా అని నువ్వు ఆయన్ని వేడుకుంటే దేవుడు క్షమిస్తాడు, నిన్ను తన కుమారునిగా చేస్తాడు, తన కుమార్తెగా చేస్తాడు, తన చిత్తమును నెరవేర్చే వ్యక్తిగా, తన ప్రణాళికలు ఈ లోకంలో జరిగించే వ్యక్తిగా నిన్ను చేస్తాడు. తద్వారా తన నామానికి తన ఘనమైన నామానికి మహిమ కలిగినట్లుగా దేవుడు చేయాలని మన విషయంలో తన ఉద్దేశమును కలిగి ఉన్నాడని నేను తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనములు ప్రభా. యోనా విషయాన్ని మా ముందు పెట్టినందుకు నీకు స్తుతులు ప్రభా. యోనా నీ యొక్క సేవకుడై ఉండి నీ మాట వెనక నాయన వ్యతిరేక దిశలో వెళ్ళి ఎలాగ నష్టపోయినాడో ప్రభా, అన్యుల చేత ఇతరుల చేత దూషించబడినాడో, అనేకులకు నష్టాన్ని కలుగజేసే వ్యక్తిగా ఉండినాడో ప్రభా, మేము నేర్చుకున్నాము, చదివినాము ప్రభా. మా విషయంలో మీరు గ్రహింపును దయచేయండి ప్రభా. నీ మాట వినడం నేర్పండి ప్రభా. మాలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించుకోవడానికి ప్రభా, సరి చేసుకోవడానికి, నీ యొక్క మార్గములలో నిలిచి ఉండటానికి, నీ జీవమును సంపాదించుకోవడానికి మాకు కృప చూపండి. తద్వారా యోనా నీ సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు నినివే పట్టణస్థులు కూడా ఎలాగా పశ్చాత్తాపడడానికి యోనా పశ్చాత్తాపం కారణమైందో, అలాగా మా పశ్చాత్తాపము అనేకులు పశ్చాత్తాపడడానికి కారణంగా ఉండటానికి మీరే సహాయం చేయండి ప్రభా. అవిధేయతను క్షమించుము, నీ దయ చూపండి ప్రభా. యేసు ఆశీర్వాదాన్ని మీరు దీవెనకరమైనదిగా చేయండి. అనేకులు నీ మాట విని మేలు పొందడానికి, నీ రక్షణ మార్గంలోనికి రావడానికి సహాయం చేయండి ప్రభా. నా బుద్ధిహీనతను క్షమించుము, నా హృదయ గర్వమును క్షమించుము. నీ మీద తిరుగుబాటు చేసి ఎన్నో సంవత్సరంలో నిన్ను దుఃఖపెట్టినని ప్రభా, నన్ను క్షమించుము. నీ దయగలిగిన మాటలు అనేకులకు మేలుకరంగా ఉండడానికి సహాయం చేసి కృప చూపమని, ఆ పాత్రను క్షమించమని యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.